హైడ్రా కమిషనర్ రంగనాథన్ తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి పెద్దలకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ భూములు చెరువులను రక్షిస్తున్నామనే పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కనీస నోటీసులు ఇవ్వకుండా ఎఫ్టీఎల్ ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. హైడ్రా పేదలకు శాపమని కేసీఆర్ ముందే చెప్పారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఉపయోగిస్తుందని అన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన సూచనలు, సలహాలను పట్టించుకోకుండా ప్రభుత్వం తొగ్లక్ నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్ పర్మిషన్ పోయినా స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయలు తక్కువ లేదే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క భూమి గురించి పర్మిషన్ పోయినా దాంట్లో మాకు 30% షేర్ వస్తేనే తప్ప మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. లేకపోతే హైడ్రాను అడ్డు పెట్టుకొని కూడా వాళ్ళని భయభ్రాంతులు చేయడం, ఈరోజు వారిని బ్లాక్మెయిల్ చేయడం ముఖ్యమంత్రి గారికి వెన్నుతో పెట్టిన విద్య ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరాకాష్ఠకు చేరుకున్నది. ఈ రకంగా వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఈ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని హైదరాబాద్ లో నిర్వీర్యం చేసినారు. మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి మరి సిటీ ప్లానింగ్ కమిటీ, టౌన్ ప్లానింగ్ వారిని నిర్వీర్యం చేశారు. రెవెన్యూ అధికారులు, మండల్ కలెక్టర్ గారిని కానీ రెవెన్యూ అధికారుల యొక్క అధికారులను కూడా నిర్వీర్యం చేశారు. ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా వారి అధికారులు నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి హైడ్రా ద్వారా అరాచకాలు సృష్టించినటువంటి మాట 100% వాస్తవం. అదే హైకోర్టు చెప్తూ ఈరోజు తీర్పునిచ్చిన సంగతిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి చాలా సందర్భాల్లో మేము అసెంబ్లీ వేదికగా కానివ్వండి, అనేక వేదికల ద్వారా ఈ ప్రభుత్వానికి సూచనలు చేశాం, ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వినకపోతే కళ్ళు తెరిచే విధంగా ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అయినా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక నిరంకుశ పోకడలకు పోయి, నియంత్రిత పోకడలకు పోయి కేవలం ధనార్జనీయ ధ్యేయంగా ఏ రకంగానైనా సరే ఈ యొక్క ఎక్స్టార్షన్ దోపిడీ యొక్క విధానాన్ని ఎంచుకొని ప్రజలని నరకం చూపించినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం, మరి ఈయన చేసే దుర్మార్గాలు సరిపోక ముఖ్యమంత్రి గారు ఇంకా చట్టాల సవరణ చేసి అధికారాలని నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు అనేక మంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, చాలా మంది అందరూ కూడా మరి హైకోర్టు తీర్పుని స్వాగతిస్తా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. చాలా చోట మరి టపాసులు కాల్చి పండగ చేసుకున్నటువంటి వాతావరణం నిన్న స్పష్టంగా కనపడ్డది. నిన్న హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం ఒక తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ కు చెంపపెట్టు లాంటి ఒక సమాధానం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక తొలగించాలని హైకోర్టు యొక్క ఆదేశం, ఒక తీర్పు, ఇది ఖచ్చితంగా పేద ప్రజల విజయం. ఇది అధర్మం పైన ధర్మం సాధించిన విజయంగా బీఆర్ఎస్ పార్టీ మరి తెలియజేస్తా ఉంది. మరి యొక్క హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన మరి సాగించిన పోరాటానికి వచ్చిన ప్రతిఫలంగా మేము భావిస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడాలకు హైకోర్టు బ్రేకులు వేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి భారతదేశంలో ఏ నాయకుడన్నా హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నాడంటే ఇది రేవంత్ రెడ్డి తప్ప ఇంకే నాయకుడు కూడా హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఒక సంస్థ, హైడ్రా లాంటి సంస్థని ఏర్పాటు చేసి ప్రజలను ఏ రకంగా పీడించిందో, ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, ప్రజల పైన ఏ రకంగా అరాజకాలు సృష్టించిందో గడిచిన 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. మరి ఏ వ్యవస్థ అయినా సరే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ముందు పోయినాం తప్ప మరి వేరే కొత్త రాజ్యాంగం ఇక్కడ చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి హైడ్రా కమిషనర్ గారు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగం ప్రకారం అంటే మేము రేవంత్ రెడ్డి రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకున్నాము అని చెప్పి చెప్పడం సిగ్గుచేటు. మరి ఇవన్నీ కూడా
ఈ శాఖ మున్సిపల్ శాఖ కూడా మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి శాఖగానే ఉన్నది అది కూడా. కాబట్టి మొన్న జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఒక ఉధృతమైనటువంటి ఉద్యమంలో ఢిల్లీ కేంద్రీకృతంగా